అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు రవీంద్రచారి, సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ధర్నాకు దిగారు. అనంతరం సిపిఐ నాయకులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో తీసుకున్న అప్లికేషన్ల ఆధారంగా అర్హులను వెంటనే ప్రకటించాలి. భూమి ఉండి ఇల్లు కట్టుకుంటామన్న వారికి ఇస్తానన్న 5 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని సామిడి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని కారణంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్లో రేషన్ కార్డు లేదని ఒక సాకుతో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అభ్యర్థనను మీ సేవలో తిరస్కరించడం జరుగుతుంది. దాంతోపాటుగా అనేక సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఉన్నటువంటి అప్లై చేసుకున్నటువంటి వారు కూడా ఇండ్లు లేదు. ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 3,50,000 మంది నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు ఉన్నారనేది ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు కూడా నాకు తెలిసి 5-10 వేలు కూడా ఇచ్చినట్టు సందర్భాలు లేవు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఆ పట్టం కట్టిన దాన్ని ఏదైతే మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేయాలి. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉందో మీరు సమగ్ర సర్వే చేసి మీరు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు అన్నది ఇంటింటికి సర్వే జరిపి అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఒంటరి మహిళ, దాంతోపాటుగా ఏదైతే 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు గ్యారెంటీలు మేము అని చెప్పినటువంటి ప్రభుత్వం కాలయాపన చేస్తే బీఆర్ఎస్కు పడినటువంటి వ్యతిరేకత మీ పైన కూడా వస్తుంది. కాబట్టి కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు, ఇంకొన్ని అమలు చేయాల్సింది ఉంది. కాబట్టి ఏదైతే అర్హులైతే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి అనేక డబుల్ బెడ్రూమ్లు ఈ హయత్ మండలంలో మారుమూలలో అనేక చుట్టూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానికులకు కాకుండా మీరు ఎక్కడనో సామర్లబండ, చాంద్రాయణగుట్ట ఆ రేంజ్లో తీసుకొచ్చి మీరు ఇచ్చారు. కానీ ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి మీరు త్వరితగతిన ఈ సమగ్ర సర్వే సంబంధించినటువంటి అర్హులైనటువంటి లిస్టులను మీరు దాన్ని పరిశీలించి సంబంధిత అధికారులు ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదికన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. దాంతోపాటు ఏ పథకానికి మనం తీసుకోవాలనుకున్నా కూడా, లేకపోతే పిల్లల చదువుల కోసం సర్టిఫికేట్లు పొందాలనుకున్నా దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఏంది తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ కార్డుల మీద సమగ్రంగా మీరు ప్రత్యేక అధికారులను డ్రైవ్ ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారా అనేది ప్రభుత్వం ఆలోచించి మీ సేవలలో క్యూ పద్ధతి లేకుండా ఇమీడియట్లీగా ఎంత ముందుకు అప్లై చేసుకున్న వారికి ఇస్తూ లేని వారిని కూడా అప్లై చేయడానికి మీ సేవలు అనేక మీ సేవల్లో మీరు దాన్ని ఇవ్వాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ హయత్ మండల సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు లేని కారణంగా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్లో రేషన్ కార్డు లేదని ఒక సాకుతో ఇందిరమ్మ ఇండ్లకు